బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో సిట్ రిపోర్ట్ పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది నెయ్యే కాదు, అసలు నెయ్యిలో నెయ్యే లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీలో కూర్చొని ఇటు కల్తీ నెయ్యి కలిపాడని నేను చెప్పలేదంటూ ఇటు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సెన్స్ ఉన్నోడు ఎవడు అలా చెప్పడన్నారు. మొత్తానికైతే ఇటు సిట్ రిపోర్ట్ అంత క్లారిటీగా ఇస్తే ఎవరు మాట్లాడారేంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇటు తిరుపతి వెళ్ళినప్పుడు కల్తీ జరిగిందని తెలిసి గిల్టీగా ఫీల్ అయ్యాను, అందుకే ప్రక్షాళన చేసుకున్నా, ఇది డ్రామా కాదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఒక్కసారి ఆయన మాటల్లోనే ఆయన ఏం మాట్లాడాడు వినే ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పరా మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు. తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ రైట్. ఆ నెయ్యిలో అసలు నెయ్యే లేదు, అది నెయ్యే కాదు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొస్తున్నారు. ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు దాంట్లో ఇటు యానిమల్ ఫ్యాట్ అంటూ ఏమీ లేదు అంటూ వాళ్ళు షీల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కల్తీ జరిగిందా లేదా, నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, ప్రక్షాళన చేసుకున్నాను అంటూ ఇటు పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు సిట్ ఎంక్వైరీలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా, దాని గురించి ఎవరు మాట్లాడారేంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద ఇటు తిరుపతి లడ్డులో నెయ్యి ఇష్యూ కాస్త ఇప్పుడు మరో మలుపు తిరుగుతుంది. ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నిన్న జనవరి 3న ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే సిట్టులో జరిగిన విచారణలో కొంత గ్యాప్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. సో ఆ గ్యాప్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫిల్ చేయాలి, ఖచ్చితంగా నిజాలను బయటికి తీసుకురావాలి. ఇటు ఛార్జ్ షీట్లో కూడా చాలా క్లియర్గా యానిమల్ ఫ్యాట్, ఇటు అసలు సింథటిక్ గీ అంటున్నారు, దానికి ఒక పదాన్ని వాడుతున్నారు, సింథటిక్ గీ అంటే ఏంటి? పామ్ ఆయిల్తో పాటు కొన్ని కెమికల్స్, ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే మనకు నెయ్యి లాంటి ఒక వాసన రావడం, అలాంటి ఒక టేస్ట్ కానీ ఆ ఫీల్ కానీ రావడం. సో బేసికల్గా అసలు అది నెయ్యే కాదు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇటు వైసీపీకి సంబంధించిన క్యాడరు, వైసీపీకి సంబంధించిన నేతలు మాత్రం దాంట్లో ఇటు జంతువులకు సంబంధించిన అవశేషాలు కానీ, జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కానీ, యానిమల్ ఫ్యాట్ కానీ ఎక్కడా మేము వాడలేదు అంటూ ఇటు వైసీపీ షీల్డ్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఈ కాంట్రవర్సీ గురించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎలా చూడాలి? ఇటు సిట్ విచారణ జరిగి ఆ ఛార్జ్ షీట్లో అవన్నీ మెన్షన్ చేస్తున్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదేంటి అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎలా చూడాలి? ఇటు వైసీపీ చేసే స్టేట్మెంట్స్ అసలు యానిమల్ ఫ్యాట్ ఎక్కడా లేదు అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అసలు ఇది నెయ్యే కాదు, నెయ్యిలో నెయ్యే లేదు అంటూ ఈయన చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా ఈ వ్యవహారంలో కల్తీ లడ్డు విషయంలో సిట్ రిపోర్ట్ మీద అయితే పవన్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు తన శ్రేణులకి. మీరు ఎందుకు వ్యవహారం మీద మాట్లాడడం లేదు అని ఆయన క్లియర్ గానే చెప్తున్నారు. సీఎం కూర్చొని కల్తీ అయితే ఒక దీంట్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావన కూడా ఆయన తీసుకొని వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయిస్తాడు అని చెప్పి నేనేమి చెప్పట్లేదు, సెన్స్ ఉన్నోడు ఎవడు కూడా అలా చెప్పడు అని కూడా ఆయన క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. తిరుపతికి వెళ్ళినప్పుడు కల్తీ జరిగిందని తెలిసి గిల్టీగా ఫీల్ అయ్యా నేను, అందుకే మాల వేసుకున్నాను, అందుకే ప్రక్షాళన చేసుకున్నాను చెప్తే నేనేమి డ్రామాకు చేయలేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద ఎందుకు అంటే అసలు నెయ్యే లేదు అక్కడ
నెయ్యి లేని నెయ్యితో ఎలా లడ్లు తయారు చేశారు అనే ప్రస్తావన సిట్ క్లియర్ గా చెప్తుంది. అసలుకి పూర్తిగా కూడా నెయ్యే కాదది అనేది చెప్తున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ టీం ఎందుకు రెస్పాండ్ అంటే జనసేన నాయకులు ఎవడు రెస్పాండ్ కావడం లేదు అనే దాని మీద మొన్న ఆ రోజు కూడా ఆయన చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. అంటే ఈ కల్తీ విషయంలో కూడా మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, స్పందించట్లేదు అనేది మాట్లాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది మనకి. సో ఆయన తన క్యాడర్ కి తర్వాత వాళ్ళందరికీ ఇచ్చిన కొంత క్లాస్ స్పీకర్ ఆయన గట్టిగానే మీరు సరిగా రెస్పాండ్ కావట్లేదు అనేది అజిటేషన్ జరిగింది అనేది సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ లో కంప్లీట్ గా కూడా కొంత ఆ వ్యవహారాలు అంటే నెయ్యి లేని నెయ్యితో అంటే ఆ నెయ్యిని చేయడానికి వివిధ రకాల కెమికల్స్ వాడారు అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు, సీరియస్ ఎందుకు తీసుకోలేకపోయారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశగానే ముందుకు వెళ్ళాలని బహుశా ఈ రోజు కూడా ఈ ముగ్గురు నేతలు మాధవ్ అండ్ బీజేపీ మాధవ్ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు కూడా ఈరోజు మరోసారి భేటీ అవబోతున్నారు. కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా కల్తీ నెయ్యి విషయంలో కొంత ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన ఆహారంలో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ మీద అసలు ముందు రాబోయే రోజుల్లో ఎలా ఎదురుదాడి చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళనే ఒక చర్చ కూడా ప్రధానంగా రావచ్చు అనేది మనకి అర్థమవుతోంది కళ్యాణ్. అయితే కృష్ణమోహన్, రానున్న బడ్జెట్ సెషన్స్ ఇటు ఫిబ్రవరి 11న జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ లడ్డూకి సంబంధించి అంటే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఈ ఇష్యూ మీద కూడా చర్చలు జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా బడ్జెట్ ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. ఈ కల్తీ నెయ్యి విషయం మీద చాలా పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అసెంబ్లీలో దీని ప్రస్తావనకు తీసుకుని వస్తారు. దాని మీద వాడి చర్చ కూడా జరిగే పరిస్థితి చాలా కనబడుతోంది. అయితే ఈ లడ్డు అలాగే తిరుపతి లడ్డు అలాగే నెయ్యికి సంబంధించి వైసీపీ క్యాడర్ వైసీపీ నాయకులు చెప్పుకొచ్చే వర్షన్ ఏంటి? అసలు వాళ్ళేమంటున్నారు? ఇది నెయ్యే కాదని వీళ్ళు అంటున్నారు. అదే వైసీపీ చెప్తుంది ఏంటి, ఎక్కడ కొవ్వు పంది కొవ్వు లేదు, చేపల ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా జరగలేదు అనేది సిట్ క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఇక పదే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడటం ఏంటి అనేది వాళ్ళు చేస్తున్న వాదన. బట్ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం తరఫున వర్షన్ ప్రభుత్వం కూడా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే అసలు ఈ నెయ్యే లేని నెయ్యిని ఎలా తీసుకెళ్తారు, ఎలా అప్పుడు దాకా ఎలా జరిగింది అనేది దాని మీదనే కదా సింగాల్ని కూడా ఆ వ్యవహారంలో ఆ నెయ్యికి సడలింపులు ఇవ్వడంలో టెండర్ల వ్యవహారంలో సింగాల్ పాత్ర, తర్వాత అక్కడ బాలాజీ పాత్ర, తర్వాత మాజీ జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి పాత్ర, వీటన్నిటి మీద కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడింది. దాని మీదనే ఇప్పుడు ఈవోని కూడా మార్చారు. సో మరి ఇంకా ఫర్దర్ గా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా ఉంటుంది? అందుకే ఈ రోజు ఒక కీలకమైన సమావేశం అయితే జరుగుతుంది కళ్యాణ్. ముగ్గురు అగ్రనేతలు బీజేపీ తరఫున మాధవ్, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా ఈరోజు భేటీ అవుతున్నారు. ఆ భేటీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే అంశాలు తన మీదకి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంటాయి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి ఇటు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టు మానిటర్ చేసిన ఆ టీం ఇచ్చిన ఛార్జ్ షీట్లో 11 పేజీల రిపోర్ట్లో చాలా క్లియర్గా ఆ ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఆ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా ఇటు సింథటిక్ గీ గురించి మాట్లాడారు. 2019 నుంచి 2024 దాకా ఇటు సింథటిక్ గీని వాడారంటూ ఆ సింథటిక్ గీలో ఇటు సింథటిక్ నెయ్యిలో ఇటు పామ్ ఆయిల్ అలాగే పామ్ ఆయిల్తో పాటు ఇటు కార్న్ అంటే ఇటు
మక్కల నుంచి చేసిన కొంత ఆయిల్, అలాగే కెమికల్ యాడిటివ్స్, కొన్ని కెమికల్స్ని కూడా కలిపారు అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ జంతువులకు సంబంధించి పందికో కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించిన యానిమల్ ఫ్యాట్ గురించి కూడా కొంత చర్చ నడుస్తున్న సమయంలో ఒకసారి దాని గురించి చూస్తే ఇటు వైసీపీకి సంబంధించిన క్యాడర్ అసలు జంతువులకు సంబంధించిన ఫ్యాట్ని మేము ఎక్కడా యూజ్ చేయలేదంటూ వాళ్ళు షీల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సిట్ ఐడెంటిఫై చేసిన మనం ఒకసారి టీటీడీకి సంబంధించిన ఆఫీషియల్స్ ఒకసారి చూస్తే కనుక గతంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ అనిల్ కుమార్ సింగల్ కావచ్చు, అలాగే ఫార్మర్ అడిషనల్ ఈఓ ఈవి ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా టెండర్కి సంబంధించిన నామ్స్ని కొంత డైల్యూట్ చేశారు, కొంత అన్క్వాలిఫైడ్ సప్లయర్స్ని తీసుకునే ప్రయత్నం తీసుకున్నారు. దానివల్లనే ఈ లో కాస్ట్ సబ్స్టాండర్డ్ అంటే స్థాయికి సంబంధించి అసలు అది నెయ్యే కానీ ఒక నెయ్యిని కొనుగోలు చేయడానికి వీళ్ళందరూ సహకరించారు అంటూ సిట్ అయితే మొత్తానికైతే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసింది. ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక అసలు యానిమల్ ఫ్యాట్ గురించి కాదు, అసలు అది నెయ్యే కాదు, నెయ్యి కాని నెయ్యిని ఎలా అంత తక్కువ ధరకి ఎలా వస్తుంది, అలాంటి టెండర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు. సిట్ రిపోర్ట్ ఇక్కడ చాలా క్లియర్గా అది నెయ్యి కాదు అని చెప్పి ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఉన్నా దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు. ఎప్పుడైతే నేను తిరుపతికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, నేను ప్రక్షాళన చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు జనసేన పార్టీకి సంబంధించిన లీడర్స్ అందరికీ కూడా అగ్రెసివ్గా ఇటు వైఎస్ఆర్సీపీ చేస్తున్న వర్షన్ని ఖచ్చితంగా మీరందరూ అపోజ్ చేయాలి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఇది క్షమించరాని నేరం, ఒక శాంక్టిటీ అంటే ఒక పవిత్రతకు సంబంధించిన విషయం అది. ఇటు హిందూ దేవాలయాలు, ఇటు ముస్లిమ్స్కి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు కూడా ఒక బోర్డు ఉండాలి. ఇండియా మొత్తంగా నేను అలాంటి ఒక బోర్డును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటూ ఒక బోర్డును కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇటు రెండు వైపులా ఇటు ప్రభుత్వం సెక్యులర్గా ఉన్నప్పుడు ఇటు వాళ్ళకిచ్చిన ఇంపార్టెన్స్, ఇటు హిందూ దేవాలయాలకి హిందూస్కి కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 2-way స్ట్రీట్ అంటూ కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ప్రభుత్వం తీసుకున్న ఒక ఇనిషియేటివ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు ఫిబ్రవరి 3న ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని మరొక కమిషన్ని వేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద వెనకాల ఉండి నడిపించిన వ్యక్తులు ఎవరు, యాక్చువల్గా ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు, వాళ్ళని వెలికి తీయాలి. ఈ ప్రొక్రూట్మెంట్కి ఈ టెండర్స్కి సంబంధించిన స్కామ్స్ చేయడానికి దానికి కోఆపరేట్ చేసిన అధికారులు ఎవరు, వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి, వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి. సిట్లో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించిన రిపోర్ట్లో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ గ్యాప్స్ని మళ్ళీ వెలికి తీసేందుకే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు ఫిబ్రవరి 11న జరగబోయే ఇటు బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా కల్తీ నెయ్యి గురించి, తిరుపతికి సంబంధించిన లడ్డు కల్తీ నెయ్యి గురించి ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు గతంలో కొంతమంది టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబర్స్ అలాగే అఫీషియల్స్ వీళ్ళందరిపైన కొంత కేసులు నమోదయ్యాయి, లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ జరిగాయి. మరి రానున్న రోజుల్లో కూడా అలాంటి ఇనిషియేటివే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు బీజేపీ నుంచి మాధవ్, అలాగే ఇటు జనసేన పార్టీ నుంచి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ముగ్గురు కలుసుకోబోతున్నారు. మరి ఈ అంశం గురించి చర్చించిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి దాని గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ తతంగం ఇటు తిరుపతి లడ్డుకి సంబంధించి అది నెయ్యే కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అసలు దాంట్లో జంతువులకు సంబంధించి ఇటు పందుకో కావచ్చు, లేకపోతే వేరే జంతువులకు సంబంధించిన కొవ్వుని ఏ రకంగా ఎక్కడ యూజ్ చేయలేదు, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అంటూ ఇటు వైసీపీకి సంబంధించిన క్యాడర్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్, 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్.